హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు గోధుమ రవ్వ అంటే సన్న గోధుమ రవ్వతో ఉప్మా చేసుకుందాం. ఎలా ఉంటుందో చూద్దామా? దానికి కావలసిన పదార్థాలు: ఆనియన్ ఎర్రగడ్డ, మిర్చి పచ్చిమిర్చి, ఒక గ్లాస్ రవ్వ, శనగలు, ఉద్దిపప్పు, జీలకర్ర, ఆవాలు, ఆయిల్ కూడా అండి, ఆయిల్ తప్పదు కదా. మరియు ఫ్లేవర్ కోసం అల్లం, తురిమిన అల్లం, కరింపాకు. దానికి తగ్గట్టు ఒక గ్లాసుకు 3 గ్లాసుల నీళ్లు తీసుకొని మరగబెట్టుకోండి. ఇక బిగిన్ పెడతామా మన ఉప్మా. మొదటగా ఆయిల్ పోయాలి. రెడీ, మన ఇష్టం అండి. ఆయిల్ వద్దనుకుంటే ఒక స్పూన్ చాలు. లేదు బాగా రుచిగా మేము తింటాం, మేము ఆయిల్ తాగుతామంటే మాత్రం వేసుకోండి, మీ ఇష్టం. ఓకే, ఇక దాంట్లోకి పోపు దినుసులు తెలిసిందే కదండి మీకు. ఆవాలు, శనగబేడలు, ఉద్దిపప్పు మరియు జీలకర్ర. ఓకే, వేగనివ్వండి. పోపు దినుసులు మాడిపోతున్నాయండి. దీంట్లోకి అడ్జస్ట్గా ఇది ఏం వేయాలి? ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లము, కరింపాకు. ఆనియన్స్ వేసి కొద్దిగా అల్లం కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్, వాటర్ మరుగుతున్నాయండి. దాంట్లోకి తగినంత ఉప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడే. ఆనియన్ ఇప్పుడు వేగాయండి. ఇప్పుడు దీంట్లోకి మనం తీసుకున్న ఒక గ్లాసుడు రవ్వ. మీరు బన్స్ రవ్వ అయినా తీసుకోవచ్చండి, బొంబాయి రవ్వ అయినా తీసుకోవచ్చండి, సన్నగా ఉండాలండి. ఓకే, రవ్వ వేగిందండి. ఇప్పుడు దీంట్లోకి మనము మరగ కాచుకున్న నీళ్లు రెడీగా ఉన్నాయండి. చూసారా, తాగుతున్నాయి. వీటిని దాంట్లో వేయాలి. ఇప్పుడు దీనిని మీడియం ఫ్లేమ్ నుంచి స్లో ఫ్లేమ్ వరకు పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవడం అండి. అంతే, మన ఉప్మా రెడీ అవుతుంది. అయినాక చూద్దామా? ఒక్కసారి మధ్యలో చెక్ చేసుకొని కలబెట్టుకోండి. ఎలా ఉందండి? కనపడితే బాగుందా? నెక్స్ట్ చూద్దాం. ఓకే, అయిపోయి ఉంటుందండి. 10 నిమిషాలు అయింటుంది. చూడండి ఇప్పుడు అయిందా? ఎలా ఉంది? బాగుందా? అంతే, తీసుకోవడం, స్టవ్ కట్టేయడం, ప్లేట్ తీసుకోవడం, వేసుకోవడం. అంతేనండి. ఎలాగుంది? బాగుందా? పెడదామా? బాయ్.